నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. నేను లాస్ట్ ఇయర్ చూసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన ఒక సినిమా గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఆ సినిమానే ఉపేంద్ర డైరెక్ట్ చేసిన కన్నడ సినిమా యుఐ సినిమా థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఐ థింక్ అయిపోయింది అనుకుంటాను. అండ్ జనవరి మంత్ ఎండ్కి ఓటీటీ కూడా వచ్చేస్తుందని బయట విన్నాను. ఉపేంద్ర సినిమాలు ఒకసారి చూస్తే అర్థం అయిపోతాయి, కానీ అసలు కిక్ సెకండ్ టైం చూసినప్పుడే వస్తుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో మెటాఫర్స్ని, సర్రియలిజంని అర్థం చేసుకోవడానికి కనీసం 2 సార్లు చూడాల్సిందే. అందుకే నేను మీకోసం ఈ సినిమాని డీకోడ్ చేయడానికి థియేటర్లో 2 సార్లు ఆల్రెడీ చూశాను. సెకండ్ టైం చూసినప్పుడు ప్రతి సీన్ గురించి చాలా డీటెయిల్డ్గా నోట్స్ తీసుకుని బాగా అనలైజ్ చేసి ఆ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నేను చేసిన ఆ అనాలిసిస్ అంతా ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఈ వీడియోలో ఈ సినిమా గురించి ఉన్న కంప్లీట్ డీటెయిల్స్, స్పాయిలర్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఇంతవరకు సినిమా చూడకపోతే ఇదే మీకు వార్నింగ్ లాగా అనుకోండి. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఉపేంద్ర సినిమాలు స్పాయిల్ చేయడం చాలా కష్టం. అందుకే మీరు సినిమా చూడకుండా ఈ వీడియో చూసినా ఏం పర్వాలేదు. ఓటీటీలో చూస్తున్నప్పుడు మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు అని గ్యారంటీ ఇస్తున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకున్నా నా ఎఫర్ట్ని మెచ్చి అయినా ఒక లైక్, ఒక షేర్ చేసుకోండి. అండ్ ఒక హెల్ప్ ఏదైనా చేస్తారు అంటే నాకు ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం చూడండి. అదే నేను అడిగేది, అంతే. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సినిమాలో ప్లాట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మన సొసైటీలో జరుగుతున్న వెర్రితనాన్ని, దానితో మనల్ని మనమే చంపుకుంటున్నాం. దాని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది మన సొసైటీని ఎలా కంట్రోల్లో పెట్టుకున్నారు, అసలు దీనికి ఒక ఎండింగ్ ఉందా అని ఒక ప్రిమైస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది యుఐ మూవీ. కానీ ఇంత సింపుల్గా ఉంటే అది ఉప్పి సినిమా ఎందుకు అవుతుంది? దీనిలో క్యారెక్టర్స్ మన సొసైటీలో ఉన్న రిలీజియస్ బుక్స్ నుంచి, ఫిలాసఫీస్ నుంచి, కరెంట్ ఈవెంట్స్ నుంచి, పాలిటిక్స్ నుంచి డిరైవ్ చేసుకుని రాసుకున్నారు ఉపేంద్ర. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కథలో జనాలు ఒక లొకేషన్లో చాలా హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్లకు సత్య అనే ఒక మంచి వ్యక్తి ఒక గైడ్ లాగా ఉంటాడనమాట. ఈ సొసైటీలో వామన అనే ఒక వ్యక్తి పిక్ పాకెట్ స్థాయి నుంచి ఎదిగి చీఫ్ మినిస్టర్ అవుతాడు. సత్య జనాలకి మంచి చేసి వాళ్లకు జ్ఞానోదయం చేస్తుంటే తన పదవికి నష్టం అని రిలీజ్ అయ్యి సత్యాన్ని చంపడానికి కొంతమంది రౌడీలను పంపుతాడు వామన. సరిగ్గా ఈ టైంలో కల్కి వచ్చి వాళ్ళందరినీ చంపేసి సొసైటీని తన కంట్రోల్లో తీసుకుంటాడు. ఇక్కడి నుంచి కల్కి చేసే ప్రతి పని సొసైటీని నాశనం చేసే పాత్లో వెళ్తూ ఉంటుంది. ఇదే ఈ సినిమా బేసిక్ స్టోరీ. కలియుగాన్ని అంతం చేయడానికి వచ్చే క్యారెక్టరే ఈ కల్కి అని మన హిందూ పురాణాల్లో చెప్పారు. అలాగే ఈ సినిమాలో కల్కి వచ్చినప్పటి నుంచి సొసైటీని ఎండ్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఈ చీఫ్ మినిస్టర్ పేరు వామన. మన పురాణాల్లో ఉన్న వామనావతారం అనుకోండి. వామనుడు బలిచక్రవర్తిని తన పాదంతో తొక్కేసినట్టు ఈ సినిమాలో వామన సొసైటీని తొక్కేసి తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఇదంతా కల్కి వచ్చేవరకే. ఎందుకంటే దశావతారాల్లో కల్కి అవతారం లాస్ట్ అవతారం. అందుకే ఈ సినిమాలో కల్కి వచ్చేవరకే వామన హయాం నడుస్తూ ఉంటుంది. ఇది హిందూ స్క్రిప్చర్స్లో ఉన్న రెఫరెన్స్ అయితే బైబిల్ నుంచి కూడా కొన్ని రెఫరెన్స్ తీసుకున్నారు ఉపేంద్ర. సినిమా స్టార్టింగ్లో దేవుడు యాడమ్ అండ్ ఈవ్ని క్రియేట్ చేసి వాళ్ళని ఎంజాయ్ చేసుకోమని చెప్తాడు. ఏమైనా చేసుకోండి కానీ ఆ చెట్టు మీద ఉన్న యాపిల్ పండు మాత్రం తినద్దు అని చెప్తే మనుషులమైన మనం ఏది చెయ్యొద్దు అంటే అదే చేస్తాం కదా. అలానే ఆ క్యూరియాసిటీతోనే ఆపుకోలేక ఈవ్ ఆ యాపిల్ పండును తినేస్తుంది. అప్పటి నుంచి మనుషుల్లో దురాశ, స్వార్థం ఇలాంటి అవలక్షణాలు స్టార్ట్ అయ్యాయని ఎస్టాబ్లిష్ చేస్తారు సినిమా స్టార్టింగ్లో. ఇది బైబిల్ రెఫరెన్స్. ఇందాక ఒక లొకేషన్ గురించి చెప్పా కదా, అందరూ జనాలు హ్యాపీగా ఉంటారు అని. అక్కడ అన్ని దేశాల వాళ్ళు, మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా అందరినీ ఒక దగ్గర పెట్టడంతో ప్రపంచంలో మనుషులు ఎక్కడ ఉన్నా అంతా ఒక్కటే అని చెప్పారు ఉపేంద్ర. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఆ ఊరు అనుకోండి. ఆ ఊరిని ఒక 2 మెయిన్ డివిజన్స్ లాగా డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఇది మన బ్రెయిన్కి రెఫరెన్స్. లెఫ్ట్ బ్రెయిన్ ఒకటి, రైట్ బ్రెయిన్ ఒకటి. ఎలాగైతే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటాయో అలాగే మనుషుల్లో డ్యువాలిటీకి మెటాఫర్ లాగా ఈ ప్లేస్ని వాడుకున్నారు. అంటే ద్వంద్వ స్వభావానికి మెటాఫర్ లాగా ఈ ప్లేస్ని వాడుకున్నారు ఉపేంద్ర. తర్వాత ఈ లొకేషన్ పేరు చెప్పరు మనకి. ఒక పక్కన చీకటిగా ఉంటుంది, ఒక పక్కన బాగా వెలుతురుగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సత్య ఉన్న చోట వెలుతురుగా, కలర్ఫుల్గా, హ్యాపీగా ఉంటుంది. కల్కి ఉన్న చోట చీకటిగా ఉంటుందన్నమాట. అలాగే ఈ కల్కి ఉన్న చోట మనకు ఒక బ్రెయిన్ లాంటి ఒక పెద్ద వేర్ హౌస్ని చూపిస్తారు.
అంటే మనుషులు వెలుతురులో ఉన్నప్పుడు ఎంత మంచి వాళ్ళలాగా ఉన్నా, అంటే సత్యాలాగా ఉన్నా, మన బ్రెయిన్లో మనకన్నీ దుష్టబుద్ధులే అని ఇండైరెక్ట్గా చెప్పారు ఉపేంద్ర. అంటే మన బ్రెయిన్లో మనం కల్కిలాగా ఉంటామని చెప్పి ఉపేంద్ర ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చారనమాట. అలాగే ఆ ప్లేస్లో ఉన్న వారికి ఎవరి పేర్లు మనకు తెలియదు, చెప్పరు, ఎందుకంటే అవసరం లేదు. మనకు అందరు మనుషులు ఒకేలాగా ఆలోచిస్తారని ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి పేర్లతో సంబంధం లేదు. ఆడియన్స్లో చూసే మనమే అయ్యుండొచ్చు, మీరే అయ్యుండొచ్చు, నేనై ఉండొచ్చు, యూ ఐ. అర్థమైందా? తర్వాత హీరోయిన్ క్యారెక్టర్, ఆమెకు కూడా పేరుండదు, సత్యాన్ని ప్రేమిస్తుంది, ఎందుకంటే తనకి క్లారిటీ ఉండదు. హీరోయిన్ క్యారెక్టర్ మనందరికీ ఒక రిఫ్లెక్షన్, చూసిన వాటి మీద అబ్సెషన్ అంటే మోహాన్ని పెంచేసుకోవడము, అది ఎందుకు ఏమిటి ఎలా అని తెలియకుండా దానిలో ఒక ఇష్టం పెంచేసుకోవడము ఈ మధ్య బాగా అలవాటైపోయింది. సో ఆ బిహేవియర్కి ఒక రెఫరెన్స్ అనమాట ఈ హీరోయిన్ క్యారెక్టర్. ఈ డ్యువాలిటీ లేదా ఈ ద్వంద్వ మనస్తత్వం గురించి మనం ఇక్కడ కొంచెం తెలుసుకోవాలి. హిందూ ఫిలాసఫీలో సంఖ్య లేదా సంఖ్య ఫిలాసఫీ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం రియాలిటీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ ప్రిన్సిపల్స్. ఒకటి పురుష అంటే కాన్షియస్నెస్ లేదా స్పిరిట్, ఇంకొకటి ప్రకృతి అంటే నేచర్ లేదా మ్యాటర్ ఇంక్లూడింగ్ హ్యూమన్ మైండ్ అండ్ ఎమోషన్స్. ప్రకృతి ఈజ్ ఇండిపెండెంట్ అండ్ ఫ్రీ, వెరాజ్ పురుష ఈజ్ ఇన్యాక్టివ్ అండ్ అన్కాన్షియస్. ఇది ఇంకా చాలా డీప్గా వెళ్తుంది, ఇప్పుడు అంతా డిస్కస్ చేసే టైం మనకు లేదు, మీరు గూగుల్ చేసి చదువుకోండి. ఇది ఎందుకు చెప్పానంటే ఈ సంఖ్యా ఫిలాసఫీలో ఇంకా ఏం చెప్తారంటే ప్రకృతి పురుష ఈ రెండు ఎప్పుడూ కలవకూడదు అని. ఒకవేళ కలిస్తే బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది అని, దానివల్ల మనుషుల్లో అహంకారం బుద్ధి ఇలాంటి జ్ఞానాలు వస్తాయని, ప్రతి జీవిలో ఈ ప్రకృతి పురుష రెండూ గట్టిగా బాండ్ అయ్యి ఉంటాయని, అందుకే మనకు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని ఆ ఫిలాసఫీ చెప్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఈ సినిమాకి బేసిస్. ఒక పక్క సత్య దేవుడి కంటే గొప్ప వ్యక్తిలాగా చూడబడ్డ ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, మరో పక్క కల్కి నాశనం చేయడం కోసం వచ్చిన వ్యక్తి. చూసారా ఆ డ్యువాలిటీ? ఇక్కడ ఆ రెఫరెన్స్ అనమాట. ఈ సినిమా మొత్తం ఈ డ్యువల్ రెఫరెన్స్ లానే ఉంటుంది. ఆ లొకేషన్ చెప్పా కదా, మన బ్రెయిన్ లాంటిది, ఒక పక్క కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకొక పక్క డార్క్ డంజన్ లా ఉంటుందన్నమాట. సో ఈ సినిమా మొత్తం ఈ డ్యువాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది ఈ సంఖ్యా ఫిలాసఫీ ఈ సినిమాలో. ఇంతవరకు మీరు వీడియో చూశారు అంటే నచ్చిందని అనుకుంటున్నాను. నేను పెట్టిన ఎఫర్ట్లో ఒక 5వ వంతు నచ్చిన మీరు వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ వచ్చే వరకు టార్గెట్ చేసుకున్నాను, చూద్దాం మీ హెల్ప్తో వస్తాయో లేదో. పనిలో పని ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇంకా పెరిగేలా చేస్తే ఇలాంటి వీడియోస్ చేసే మోటివేషన్ నాకు ఇంకా చాలా పెరుగుతుంది. సో అలా చేయగలుగుతాను. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. ఇదంతా బాగానే స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంది, ఇంకా దీంట్లో ఉప్పి మార్క్ స్పెషాలిటీ కనిపించట్లేదేంటి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నిజానికి ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మనకి ఉప్పి మార్క్ క్రేజీనెస్ కనిపిస్తుంది. ఇందాక చెప్పిన ఆ బేసిక్ ప్లాట్కి ముందు వెనకాల ఒక ప్రోలోగ్ని ఒక ఎపిలోగ్ని యాడ్ చేశారు ఉపేంద్ర. ఆ రెండు యాడ్ చేయడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందనమాట. ఫస్ట్ ఈ సినిమా టైటిల్ యానిమేషన్ అంతా మనకు కంప్యూటర్ జనరేటెడ్ బ్రెయిన్ ఇమేజెస్ చూపిస్తారనమాట. అంటే ఈ సినిమా మన బ్రెయిన్స్కి, మన సైకాలజీకి, మన బిహేవియర్కి సంబంధించింది అని ముందే మనకి చెప్పకుండానే చెప్తూ ఎస్టాబ్లిష్ చేశారు ఉపేంద్ర. యుఐ సినిమా స్టార్ట్ అవ్వడమే మనకు టైటిల్ కార్డ్ లాగా ఒక మూవీ సెన్సార్ సర్టిఫికేట్ చూపిస్తారు. దాంట్లో చూపించే సినిమా యుఐ. ఆ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఇచ్చే రేటింగ్ కూడా యుఐ అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనమాట. మనకి ఏ సర్టిఫికెట్టు, యూ సర్టిఫికెట్టు, యుఏ సర్టిఫికెట్ ఎలాగో ఈ యుఐ అనే సినిమాకి సెన్సార్ వాళ్ళు ఇచ్చే రేటింగ్ యుఐ. తర్వాత ఆ సినిమాలో టైటిల్స్ సింపుల్గా యుఐ అనే బ్యాక్గ్రౌండ్లో మనకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది. అంటే జనాలకు పంగనామాలు పెడుతున్న విషయాల గురించి ఈ సినిమా అని డైరెక్ట్గా చెప్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన వెంటనే మనకు అర్థమయ్యేది ఏంటంటే యుఐ సినిమాలో జనాలు ఒక సినిమా చూస్తున్నారు. ఆ సినిమాకు డైరెక్టర్ ఉపేంద్ర. ఎవరు? రియల్ ఉపేంద్ర. ఇక్కడ ఫస్ట్ టైం 4th వాల్ బ్రేక్ చేశారు. సినిమాలో జరిగే ఈ సినిమాకి కూడా ఆయనే డైరెక్టర్. సరే, సినిమా స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం పంగనామాల సినిమా అని పిలుద్దాం ప్రస్తుతానికి. సినిమాలో సినిమా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా, పంగనామాల సినిమా కొంచెం సింపుల్గా ఉంది. ఆ పంగనామాల సినిమా చూసి కొంతమందికి జ్ఞానోదయం అవుతుందన్నమాట.
ఒక గూండా బయటకు వచ్చి తన ఫాలోవర్స్కి తన చైను, వాచు, డబ్బులు, ఉంగరం ఇలా అన్నీ ఇచ్చేస్తాడు. ఇంకో ఫాలోవర్కి ఫోన్ చేసి నీకు నా వైఫ్ అంటే ఇష్టం కదా, ఇప్పటి నుంచి నీకే సొంతం అని చెప్పి తనకు బాగా ఫోకస్ వచ్చిందని వాళ్ళందరినీ కూడా ఫోకస్ వచ్చే వరకు ఈ సినిమా చూస్తూనే ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగే ఒక కపుల్ సినిమా చూసి బయటకు వచ్చాక వాళ్లకు వచ్చిన ఫోకస్ వల్ల వాళ్ళు మ్యూచువల్గా డివోర్స్ తీసేసుకుంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఆ ఫోకస్ తోటి బయటికి వచ్చి వాళ్ళు లెస్బియన్స్ అని ఓపెన్గా అనౌన్స్ చేస్తారు. ఇలా ఈ సినిమా చాలామందికి ఫోకస్ తెప్పించి వాళ్ళ జీవితాలనే మార్చేస్తుంది. ఈ సినిమా కూడా కొంతమందికి విపరీతంగా నచ్చేసి సెకండ్ టైం, థర్డ్ టైం చూడడానికి టికెట్స్ కొనుక్కుంటూ ఉంటారు. మరికొందరు ఈ సినిమాని బ్యాన్ చేయాలని ధర్నాలు చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రియల్ లైఫ్లో ఉపేంద్ర సినిమాలకు కూడా అలాగే ఉంటుంది రిసెప్షన్. మళ్ళీ ఇక్కడ ఆ రెఫరెన్స్ తోటి ఫోర్త్ వాల్ బ్రేక్ చేశారు ఉపేంద్ర. జనాలు ఈ సినిమా తీసింది ఎవరు అని డిస్కస్ చేస్తుంటే మనకు ఏ సినిమాలో సూర్య క్యారెక్టర్ ఈస్టర్ ఎగ్ చూపిస్తారు. ఏ సినిమాలో సూర్య క్యారెక్టర్ వేసుకునే హ్యాట్, అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అతను డైరెక్టర్ అవ్వడం వలన తను రియల్ లైఫ్లో యాక్ట్ చేసిన మూవీ రెఫరెన్స్ని ఇక్కడ డైరెక్ట్గా పెట్టారనమాట ఉపేంద్ర. నాకు ఆ పర్టికులర్ రెఫరెన్స్ చాలా బాగా నచ్చింది. ఇక్కడే మనకు ఉపేంద్ర మార్క్ సర్రియలిజం కనిపిస్తుంది. మనం చూసే సినిమా పేరు, ఈ సినిమా పేరు రెండు యుఐ. అంటే సినిమాలో ఆడియన్స్, నిజ జీవితంలో ఆడియన్స్ అంటే మనం ఇద్దరం ఒకేసారి ఈ సినిమా చూస్తున్నాం. నాకైతే ఈ కాన్సెప్ట్ దిమ్మ తిరిగిపోయిందనమాట. సరే, ఈ పంగనామాల సినిమా చూసి రివ్యూ కోసం కిరణ్ ఆదర్శ్ అనే ఒక సినిమా క్రిటిక్ని న్యూస్ పేపర్ ఎడిటర్ ఫోన్ చేసి అడుగుతుంది. ఈయన పేరు తరణ్ ఆదర్శ్ లాగా ఉంది అని మీకు అనిపిస్తే అది కరెక్టే. తరణ్ ఆదర్శ్ రియల్ లైఫ్ మూవీ క్రిటిక్ అండ్ ట్రేడ్ అనలిస్ట్. ఇది ఇంకో రెఫరెన్స్. ఎనీవే, కిరణ్ ఆదర్శ్ తనకు ఈ సినిమా అర్థం అవ్వలేదని, ఆల్రెడీ 4 సార్లు చూశానని, రివ్యూ రాయడానికి ఒక వారమో నెలో పట్టచ్చని, 6 నెలలు పట్టచ్చని, తను ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఉపేంద్రతో డిస్కస్ చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఉపేంద్ర ఇంటికి వస్తాడు. ఏది రియల్ ఉపేంద్ర ఇంటికి వస్తాడు. అక్కడ తనకి ఉపేంద్ర రాసి అది నచ్చక కాల్చి పక్కన పాడేసిన ఒక స్క్రిప్ట్ దొరుకుతుంది. ఆ స్క్రిప్టే ఈ యుఐ సినిమా స్క్రిప్ట్, అంటే ఈ పంగనామాల సినిమా స్క్రిప్ట్ అన్నమాట. ఎందుకు నచ్చలేదు ఉపేంద్రకి అని మనకు లాస్ట్లో చెప్తారు. అక్కడికి వస్తాను, వెయిట్ చేయండి. నేను ముందు చెప్పిన కల్కి స్టోరీ గుర్తుంది కదా, అది ఇక్కడ స్టార్ట్ అవుద్ది అనమాట. సో బేసిక్గా నేను ముందు చెప్పిన స్టోరీ అంతా ఈ సినిమా స్టోరీ, అంటే పంగనామాల సినిమా స్టోరీ. ఇక్కడే మనకి క్లాసిక్ ఉపేంద్ర స్టైల్ రివర్స్ స్క్రీన్ ప్లే అర్థమవుతుంది. ఈ పంగనామాల సినిమా చూశాక జరిగిందంతా మనకు ముందే చూపించేసి, అంటే లెస్బియన్స్ అని అనౌన్స్ చేయడము, డివోర్స్ తీసుకోవడము, ఇలా అవన్నీ అనమాట. అలా చూపించేసి అలా ఎందుకు జరిగింది అని ఇప్పుడు అసలు కథ స్టార్ట్ చేస్తారు ఈ సినిమాలో ఉపేంద్ర. ఈ పంగనామాల సినిమాలో యాడమ్ అండ్ ఈవ్ ఎపిసోడ్ అయ్యాక మనకు తెలిసేది ఏంటంటే మనిషికి పెరిగిపోయిన దురాశ, స్వార్థంతో ప్రకృతిని నాశనం చేస్తాడు అని. అది మనకు తెలిసిందే. ఇది మనం ఇప్పుడు నిజంగా చేస్తున్న పనే. దీన్నే సింబాలిక్గా ఒక అమ్మాయిని ప్రకృతిలాగా చూపించి ఆ అమ్మాయిని ఒక 4 వేరే దేశాల వాళ్ళు కలిసి రేప్ చేసినట్టు చూపిస్తారు. అలా జరిగితే పుట్టిన పిల్లలే ఈ సత్య, కల్కి, ట్విన్స్ అన్నమాట ఇద్దరు. దీంట్లో కూడా ఒక చిన్న ఈస్టర్ ఎగ్ ఉంది. సత్య రాత్రి 11:55 PM పుడతాడు. కల్కి సరిగ్గా మిడ్-నైట్ పుడతాడు. ఇది ఫ్రీడమ్ అట్ మిడ్-నైట్కి డైరెక్ట్ రెఫరెన్స్. అంటే మన ఇండియా ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ అట్ మిడ్-నైట్ అంటుంటారు కదా, ఇండియా పాకిస్తాన్ లాగా విడిపోయిందని, దానికి రెఫరెన్స్. కల్కి వచ్చేది కలియుగం నుంచి విముక్తి ఇవ్వడం కోసమని మనకి సింబాలిక్గా చెప్పారు ఇక్కడ. అంటే మనకి ఈ కలియుగంలో కష్టాల నుండి ఫ్రీడమ్ ఇవ్వచ్చు కల్కి అని, దానికోసం కూడా ఇక్కడ దీన్ని రెఫరెన్స్గా వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు కల్కి వచ్చింది కలియుగాన్ని అంతం చేయడానికి కాబట్టి తనకి మంచి మనసులు సమాజంలో అక్కర్లేదు. అందుకే మంచి వాళ్ళందరినీ ఊరికే అవతల బ్రెయిన్లో ఉన్న వేర్ హౌస్లో బంధించి చెడ్డ వాళ్ళని మాత్రమే బయటకు వదులుతూ ఉంటాడు. మన చెడ్డ ఆలోచనలకు మన బ్రెయిన్లో ఒక పెద్ద జైల్ అని సింబాలిక్గా చెప్పారు ఇక్కడ. కల్కి పుట్టిన టైంలో తనని ఒక ఆఫ్ఘనిస్తాన్ ఆయన తీసుకుని పెంచుతాడని చెప్తాడనమాట. ఆ ఆఫ్ఘన్ ఆయనకి ఒక రష్యన్ వైఫ్, తన సెకండ్ వైఫ్ అమెరికన్ వైఫ్ అని చూపిస్తారు. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ కొట్లాడుకొని వెళ్ళిపోయారని, అప్పుడు ఆఫ్ఘన్ ఒక్కడే మిగిలిపోయాడని చెప్పినప్పుడు ఆ ఆఫ్ఘన్ ఒక AK-47 గాల్లోకి ఫైర్ చేయడం చూపిస్తారు మనకి. ఇది ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీకి, ప్రజెంట్కి డైరెక్ట్ రెఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేయడానికి రష్యన్స్ వచ్చారు.
తర్వాత అమెరికన్స్ వచ్చారు. ఈ రష్యన్స్, అమెరికన్స్ వాళ్ళు కొట్లాడుకొని ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసినప్పుడు తాలిబాన్లు చెలరేగిపోయారు AK-47 తీసుకొని అని మనకి ఇక్కడ డైరెక్ట్గా చూపించారనమాట. వామన అనే పిక్ పాకెట్ నుంచి సీఎం లెవెల్కి ఎదిగిన ఒక గ్రీడీ పొలిటీషియన్ గురించి చెప్పారు కదా ఇందాక. ఇంకో 6 monthsలో ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఆ ఊరిలో జనాలందరూ సత్య మాట వింటూ ఉంటే సత్య ఉన్నంత కాలం తను గెలవడం కష్టం అని చెప్పి సత్యాన్ని మర్డర్ చేసే ప్లాన్ చేస్తాడు వామన. ఇదిలా ఉంటే కల్కి అనే ఒక వ్యక్తి ఆ రౌడీస్ అందరినీ చంపేసి తనే సత్య అని చెప్తాడు. అంటే జనాలకి అప్పటిదాకా కల్కి కోసం ఎదురు చూస్తున్న ఆ జనాలు ఒక్కసారి సత్యానే కల్కి అని తెలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. అప్పుడు ఆ కల్కి జనాలకు లేని అలవాట్లు చేసి వాళ్ళకి మీడియా ద్వారా అడిక్షన్ తెప్పించి బ్రెయిన్ వాష్ చేసి సొసైటీని నాశనం చేయడానికి వస్తాడనే విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా జనాలతో పాటు వామన కూడా కల్కికే సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే వామనకి పదవి వ్యామోహం ఎక్కువ కాబట్టి వామనని సెంట్రల్ సర్కార్ చేస్తానని చెప్పి, అంటే మన భాషలో ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ని చేస్తానని ఆశ చూపించి ఆ లొకేషన్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటాడు కల్కి. మొదట్లో వామన కల్కికి సపోర్ట్ ఇచ్చినా సిచ్యువేషన్ మరీ చేయి దారిపోవడం వల్ల వామన తన తప్పు రియలైజ్ అయ్యి కల్కి పైకి అపోజిషన్ని పంపుతారు. అంటే గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా గెలిచే సూచనలు కనిపించట్లేదు ఇక్కడ. అందుకే ఇప్పుడు కల్కితో ఫైట్ చేయడానికి రిలీజియస్ లీడర్స్ని, ట్రైబల్ లీడర్స్ని పంపుతాడు. నిజానికి మన జీవితంలో పొలిటీషియన్స్ చేసే ఇదే కదా పని. క్యాస్ట్ అని, రిలీజియన్ అని, పేదని, గొప్ప అని ఇలా డిఫరెన్సెస్ అన్ని జనాల మీద రుద్ది వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం వాడుకోవడం అన్నమాట ఇది. ఈ లోపల కల్కి బయట తన డామినేషన్ సీల్ చేసేసుకుంటాడు. సుప్రీం లీడర్ లాగా ఎస్టాబ్లిష్ అయిపోతాడు. సత్యానే కల్కి అనుకున్న జనాలు కల్కిని ఒక దేవుళ్లా కొలుస్తూ ఉంటారు. తనని దేవుడిలాగా కొలిచి చూడ్డానికి వచ్చిన జనాలకి అద్దంలో వాళ్ళ ఫోటో వాళ్ళకే చూపించి అందరికీ పిండ ప్రసారం చేస్తాడు కల్కి. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, ఇది ఒక సామూహిక తిథి అని. అంటే సొసైటీ మొత్తం ఒకేసారి చచ్చిపోయింది, అందరికీ కలిపి ఒకేసారి తద్దినం జరిపిస్తున్నాడు కల్కి. జనాలు వెనక ముందు చూడకుండా ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి గొడవలు పెట్టేసుకొని మానవత్వాన్ని మర్చిపోతే అయ్యే సిచ్యువేషన్ని ఇలా చూపించారు ఉపేంద్ర. మన సొసైటీలో జరుగుతున్న సోషల్ మీడియా అడిక్షన్ మీద కూడా కమెంటరీ వేశారు. సెంట్రల్ సర్కార్ ఒక ఆయన వచ్చినప్పుడు చెప్తాడనమాట, జనాలను ఆర్టిఫిషియల్గా ఏదో ఒక ఇష్యూతో వాళ్ళ బ్రెయిన్స్ని ఆక్యుపై చేసినప్పుడు బేసిక్ నెసెసిటీస్ గురించి వాళ్ళు కంప్లైంట్ చేయరు అని. కల్కి కూడా ఒక మాట చెప్తాడు, శరీరం ఒక వారం రోజులు తినకుండా ఉండగలుగుతుంది కానీ బ్రెయిన్ మాత్రం ఒక్క క్షణం కూడా తినకుండా ఉండలేదు అని. అంటే మన ప్రజెంట్ సోషల్ మీడియా అడిక్షన్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ మ్యాటర్స్ని రెఫర్ చేస్తూ చెప్పిన డైలాగ్ అది. అందుకే జనాలను బిజీగా పెట్టడం కోసం వాళ్ళందరికీ ఫోన్స్ ఇచ్చేస్తాడు కల్కి. దాంట్లో సోషల్ మీడియా యాప్స్ పెట్టేసి వాటిలో బిగ్ బాస్, క్రికెట్, పొలిటికల్ న్యూస్ ఇలాంటివన్నీ చూపించి వాళ్ళని ఎప్పుడూ ఏదో ఒక మ్యాటర్లోనో కాంట్రవర్సీలోనో బిజీగా పెట్టేస్తాడు. ఇది ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం పొలిటీషియన్స్ చేసే ఒక టాక్టిక్ అని మనందరికీ తెలిసిందే. మన సొసైటీలో మీడియా ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ మీడియా కూడా వాళ్ళకి ఎవరితో అవసరం ఉంటే వాళ్ళ వైపు వెళ్తుంది అని ఈ సినిమాలో జోకర్ అనే ఒక క్యారెక్టర్ ద్వారా మనకి చూపించారు. ఈ జోకర్ అనే క్యారెక్టర్ ముందు సత్య దగ్గర ఉంటాడు, ఎందుకంటే సత్య రూల్ కాబట్టి. అప్పుడు ఒక రకమైన మేకప్తో ఉంటాడు జోకర్. కల్కి ఎప్పుడైతే పవర్లోకి వస్తాడో కల్కికి సపోర్ట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు తను మారిపోయాడు అని మనకు చెప్పడానికి తన మేకప్ మార్చి దాని ద్వారా మనకి కన్వే చేస్తాడు ఉపేంద్ర. ఇలాంటి దుష్ట మీడియా ఉండకూడదు అని కల్కి తన్ని చంపేస్తాడు. అలాగే మన సొసైటీలో ఉన్న మంచి వాళ్ళని తన బ్రెయిన్ లాంటి వేర్ హౌస్లో బంధించేస్తాడు కల్కి. ఈ బ్రెయిన్లో బంధించిన జనాలు ఫుడ్ కోసం అరుస్తూ ఉంటారనమాట. అది సోషల్ మీడియాపై మనకున్న క్రేవింగ్కి రెఫరెన్స్. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి మీడియా, మన బ్రెయిన్ ఖాళీగా ఉండదని చెప్పాడు కదా, దానికి అనమాట రెఫరెన్స్ ఇది. ఇలా ఉన్న జైల్లో సత్యాన్ని కూడా బంధించేస్తాడు కల్కి. సో ఇట్లాంటప్పుడు సత్య జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. దానికోసం తనలో ఉన్న రియల్ పవర్ అంటే ఆయన మెంటల్ స్ట్రెంగ్త్ని వాడుకుని ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా తన పాత్ మీద ఫోకస్ చేసి ఫైనల్లీ తప్పించుకుంటాడు. ఈ ప్రాసెస్లో తనకి సైట్, సౌండ్, స్మెల్, టచ్ మీద కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకొని ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నా ఆ టెంప్టేషన్స్కి పోకుండా సింగిల్ ఫోకస్తో బయటకు వస్తాడు సత్య. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని చెప్పడానికి ఈ సీక్వెన్స్ని వాడుకున్నారు ఉపేంద్ర.
ఈ సత్య తప్పించుకునే సీక్వెన్స్ కూడా ఫస్ట్ బ్రెయిన్, తర్వాత ఎలక్ట్రిక్ కాయిల్ ఒకటి ఉంటుందన్నమాట. అది మన స్పైనల్ కార్డ్ లాగా అనుకోండి. ఆ తర్వాత అవన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత ఒక ఫౌల్ స్మెల్లింగ్ ప్లేస్కి వెళ్తాడు సత్య. అంటే అది మన ఇంటెస్టైన్స్ లాగా అనుకోండి. అంటే బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సత్య తన బాడీ మీద తాను కంట్రోల్ తెచ్చుకుంటున్నాడు అని. ఫైనల్లీ తప్పించుకుంటాడు. అంటే ఇలాంటి బ్రెయిన్ వాషింగ్ని ఓవర్కమ్ చేసి ఎన్లైటన్మెంట్ మన బాడీలో రావాలంటే ఇలాంటి బాడీలీ ప్లెజర్స్ మీద మనం బాగా కంట్రోల్ తెచ్చుకోవాలి అని ఈ సత్య ఎస్కేప్ ఎపిసోడ్ ద్వారా మనకు కమ్యూనికేట్ చేశారు ఈ సినిమాలో. సరే, సత్య తప్పించుకొని బయటికి వస్తాడు. బయటికి వచ్చి చూస్తే ప్రపంచమంతా మారిపోయి ఉంటుంది. ఎందుకంటే కల్కి ఓవర్టేక్ చేశాడు కదా, అంతా చెడు వ్యాపించిపోయి ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం జనాలు కల్కి సత్యాని ఇద్దరిని చూసేప్పటికీ అర్థమవుతుంది కల్కి సత్య ఒక్కడు కాదు, ఇద్దరు అని. అప్పుడు కొంతమంది వాళ్ళ తప్పును తెలుసుకొని మళ్ళీ తిరిగి సత్యాన్ని ఫాలో అవడం మొదలు పెడతారు. కొంతమంది కల్కి చూపించిన ఆ ప్రపంచమే బాగుందని చెప్పి కల్కితో ఉండిపోతారు. కల్కి అందరి మైండ్స్ని ఎంత పొల్యూట్ చేస్తాడంటే ఏ జనాలైతే సత్యాన్ని దేవుళ్లా కొలిచి నమ్మారో వాళ్లే సత్యాన్ని ఒక చిన్న మత కలహాల్లో చంపేస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్టోరీలో. ఈ సీన్ కల్కి పాయింట్ ప్రూవ్ చేస్తుంది. నిజం కళ్ళ ముందే ఉన్న జనాలకి కాంట్రవర్సీయే కావాలి. ఎంత బ్రెయిన్ వాషింగ్ చేయబడతారంటే ఎవరినైతే దేవుడు అనుకున్నారో ఆ సత్యానే చంపేస్తారు. అంటే మన సొసైటీలో జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ మీద ఇది కామెంటరీ. ఆ బ్రెయిన్ వాషింగ్ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుందంటే ఒక టోటల్ డిస్టోపియన్ సొసైటీ ఫామ్ అయిపోతుందన్నమాట. మనకి ట్రైలర్లో చూపిస్తారు, కలర్ఫుల్ అరటిపండు చూపిస్తారు కదా, అది ఇక్కడ వస్తుందన్నమాట సీన్. ఆ కలర్ఫుల్ అరటిపండు కోసం జనాలు పాకులాడుతూ ఉంటారు ట్రైలర్లో చూపించినట్టుగా. ఆ సీన్ చూస్తే అరటిపండు ఒక్కటే బ్రైట్గా కలర్ఫుల్గా ఉంటుంది, మిగతా అందరూ డార్క్గా డల్గా ఉంటారు. అంటే ఆ బనానా సిగ్నిఫైస్ ఎ రే ఆఫ్ హోప్ టువర్డ్స్ ఎన్లైటన్మెంట్. ఒక సీన్లో ఫోన్లో న్యూస్లో అమెరికా దగ్గర జెట్లు కొన్నారు అని ఒకతను అంటాడు, మనకి ఫుల్ సేఫ్టీ అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ మన కోసం కాదు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం అని ఆ ధనవంతుల వైపు చూపిస్తాడనమాట. ఎంత ఫ్రెండ్ అయినా సరే వాళ్ళ రూలర్కి అగెయిన్స్ట్గా వెళ్ళాడని చెప్పి వాడిని చంపేస్తారు మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇది మన సొసైటీలో, ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం జరుగుతున్న ఒక పెద్ద ఇష్యూ. పొలిటీషియన్స్ని క్వశ్చన్ చేస్తే వాడిని ఒక యాంటీ నేషనల్ అని ముద్ర వేసి మాబ్ లించింగ్స్ అని, పబ్లిక్ జస్టిస్ అని, జస్టిస్ని లాని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇలా చేయడము మనకు అలవాటైపోయింది. మనం న్యూస్లో రోజు చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాటికి అన్నిటికీ మెటాఫర్ లాగా తీసిన సీన్ అది. ఇంత డిస్ట్రక్షన్ తన స్క్రిప్ట్లో చూసి పంగనామాల సినిమా డైరెక్టర్ ఉపేంద్ర రియలైజ్ అయ్యి ఈ స్క్రిప్ట్ వద్దు అనుకుంటే తన యూఐ స్క్రిప్ట్లో క్యారెక్టర్ అయిన కల్కి ఆ స్క్రిప్ట్ బయటకు వచ్చి తనతో మాట్లాడతాడనమాట. అప్పుడు చెప్తాడు కల్కి, జనాలు వర్కర్ బీస్ లాంటి వాళ్ళు అని. కష్టపడి క్వీన్ బీ అంటే గవర్నమెంట్ అనమాట, కష్టపడి గవర్నమెంట్ని పోషించడానికి తేనె తీసుకొస్తే మళ్ళీ తిరిగి వర్కర్ బీస్కే ఇంట్రెస్ట్కి అప్పు ఇస్తుంది, పెద్ద పెద్ద కార్పొరేట్స్కి బెనిఫిట్స్ ఇస్తుంది, ఆ కార్పొరేట్సే ప్రపంచంలో లీడర్స్ అందరినీ ఎన్నుకుంటాయి, ఈ సైకిల్ ఇలానే రిపీట్ అవుతుంది అని ఒక సీన్లో ప్రజెంట్ వరల్డ్ ఎకానమీని, పాలిటిక్స్ మీద కమెంట్ చేశారు ఉపేంద్ర. జనాలకి గుడ్డలూడదీసి నిజం చూపించాలన్నదే కల్కి ఎయిమ్. కానీ మన డైరెక్టర్ ఉపేంద్ర తనకు ఇలా సొల్యూషన్స్ ఇవ్వడం ఇష్టం లేదని, ప్రాబ్లమ్స్ని మాత్రమే చూపిస్తానని, ఆ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత జనాలే వాళ్ళు ఒక కంక్లూజన్కి రావాలని గట్టి నమ్మకంతో ఆ స్క్రిప్ట్ని తగలబెట్టేసి పడేస్తాడనమాట. పడేసి ఈ యుఐ సినిమా బదులు రియాలిటీ చూపిస్తానని ఒక సినిమా తీసి చూపిస్తాడు. అదే మనం సినిమా బిగిన్లో చూసిన పంగనామాల సినిమా. అదే ఈ సినిమాలో ఉన్న సినిమా అన్నమాట. సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది. అంటే జనాలకు ఎంత చెప్పినా, ఎంత జ్ఞానోదయం చేసినా, నిజాలు ఎన్ని చూపించినా అంతా చూసేసి మళ్ళీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ వాషింగ్ అయిన వాళ్ళ బుర్రలను అడ్వాంటేజ్ తీసుకుంటూనే ఉంటారు అని ఉపేంద్ర చెప్పారు ఇక్కడ. సో అదండి, చాలా రోజుల తర్వాత నేను ఒక సినిమాని అనలైజ్ చేయడం కోసం సెకండ్ టైం కూడా చూశాను. నాకు ఈ సినిమా ఎంత నచ్చింది ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు ఈ అనాలిసిస్ నచ్చింది అని అనుకుంటున్నాను. నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తే కింద ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో లేదా సినిమా ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇంతవరకు చూశారు కాబట్టి ఒక లైక్ చేసుకోండి.
ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సినిమా అర్థం అవ్వకపోతే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మీలో ఎవరైనా ఉపేంద్ర గారి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి పంపి ఆయన దాకా వెళ్ళేట్టు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.